ఏంటి ప్లీజ్ ఏంట్రా ప్లీజ్ అవి వదులు. ఏంటి ప్లీజ్ అవి ఏంటి ప్లీజ్ వదులు అతన్ని. అవి అవి ఇక చాలా పో. ఐఎమ్ షాక్డ్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆడవాళ్ళని గౌరవించడం ఈ కుటుంబ సంప్రదాయం అంటారు. సొసైటీలో ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని చెప్పుకుంటారు. ఈ విషయానికి ఈ కుటుంబాన్నే కదా ఉదాహరణగా తీసుకునేది. ప్రభాకర్ అంకుల్, ఈయన తన వైఫ్ ని సొసైటీని ఎదిరించి మరీ ముందుకు తీసుకువెళ్లారు. ఈ రోజు అదే ప్రభాకర్ అంకుల్ కొడుకు తనకి కాబోయే వైఫ్ పరువు మొత్తం తీసి పారేస్తున్నాడు. నా క్యారెక్టర్ ని వేలెత్తి చూపించడానికి ముందు నిన్ను నువ్వు చూసుకున్నావా? ఒకసారి అమ్మాయిల్ని తిప్పటం, జల్సాలు చేయటం ఇంకా చాలా చాలా. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ నీ నిర్వాహకాల గురించి చెప్తూనే ఉన్నారు. అందరూ నిన్ను నేను పెళ్లి చేసుకోవద్దని చెప్తూనే ఉన్నారు. నాకు మీ ఇంటి నుంచి సంబంధం వచ్చినప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పాను. ఓన్లీ ఫర్ వన్ రీజన్ అండ్ వన్ పర్సన్, చంద్రికా దేవి చౌదరి. ఆవిడ చిన్నప్పటి నుంచి నాకు ఒక గొప్ప ఐడల్. నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే నువ్వు నాకు ముందే చెప్పాల్సింది. నేనే స్వయంగా చంద్రకాంటితో మాట్లాడేదాన్ని, ఆయన పెళ్లి ఆపేసేదాన్ని. నీకు ఇబ్బంది ఉండేది కూడా కాదు. నేను ఇలా అవమానపడాల్సి వచ్చేది కాదు. చౌదరి కుటుంబానికి కోడలు అవ్వటం నాకు రెస్పెక్ట్తో సమానం. కానీ అదే చౌదరి కుటుంబ సంస్కారం ఇక్కడ ఎంత చీప్ గా ఆలోచిస్తారా? ఒక మేల్ ఫీమేల్ ని కలిసి చూడగానే అతని బాయ్ ఫ్రెండ్ చేసేస్తారా? అరే, ఒక అమ్మాయికి తన ఫ్రెండ్ ఒక అన్నయ్య అవ్వచ్చు, తన కొలీగ్ అవ్వచ్చు, తన సపోర్టర్ కూడా అవ్వచ్చు. ఏ రోజైతే ఈ విషయం నీలాంటి వాళ్ళకి అర్థమవుతుందో ఆ రోజే సొసైటీలో అమ్మాయిలందరూ సేఫ్ గా ఫీల్ అవుతారు. పోనీలే, ఇవన్నీ నీకు చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? కల్పన కల్పన, అరే హై. నువ్వు బానే ఉన్నావు కదా? మోహన్ అంకుల్, ఇప్పుడు బానే ఉండటానికి ఏం మిగిలిందని? దేవ్, నాకొక విషయం చెప్పు. ఈ రోజు నా స్థానంలో నీ చెల్లి ఉండుంటే తన క్యారెక్టర్ మీద ఇలాగే బురద చల్లుతున్నట్టయితే అప్పుడు ఆ బురద చల్లే వాళ్ళని నువ్వు ప్రాణాలతో వదిలిపెట్టేవాడివా? చెప్పు. ఒకవేళ ఇంకెవరైనా ఈ పిచ్చి పని చేసుంటే ఒక్క నిమిషం అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రికాదేవి చౌదరి గారి అబ్బాయి అవినాష్ ఇలా చేశాడు. నేను పెళ్లి ఆలోచన చేసుకోవచ్చు, కానీ నేను ప్రేమించేది మాత్రం నిన్నే అజయ్. ఐ లవ్ యూ. వసు, నా మీద ఒట్టు వసు. ఇప్పుడు నువ్వు ఈ విషయం ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. కానీ ఆంటీ, నేను ఇందులో మిమ్మల్ని తప్పు పట్టలేను. మీరు మీకు కాబోయే కోడలికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తనని ఇంట్లో మనిషిలా ఫీల్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ ఏం చేస్తాం, అవినాష్ నన్ను సొంత మనిషి అనుకోలేకపోయాడు. నాకు తెలుసు అవినాష్, నువ్వు ఇదంతా ఎందుకు చేసావో నీకు అనిపించుంటుంది. పెళ్లి తర్వాత బహుశా నువ్వు మారాల్సి వస్తుందేమో అని. కానీ నీకు మారటమే ఇష్టం లేదు కదా, అందుకనే అనుకునుంటావు ఈ అమ్మాయిని చాలా టార్చర్ చేస్తే తనే స్వయంగా పారిపోతుంది అని. అరే, వేరే దాని గురించి కాకపోయినా కనీసం మీ అమ్మగారి పరువు గురించైనా ఆలోచించాలి కదా. రేపు కనుక ఈ నిజం బయటపడితే ఆవిడ పెంపకాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు అని. నేను ఈ ఇంటికి వచ్చింది నా ఫ్యూచర్ గురించి బ్యూటిఫుల్ కలలు కంటూ, కానీ వెళ్ళేది మాత్రం చేతి జ్ఞాపకాలతో. ఈ జ్ఞాపకాలని బహుశా నేను జీవితాంతం మర్చిపోలేకపోవచ్చు. నేను చాలా ప్రయత్నించాను అవిని మెప్పించడానికి. బహుశా జీవితాంతం చేసేదాన్నేమో. అది ఇతను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని హర్ట్ చేయకుండా ఉండుంటే. ఈ రోజు నువ్వు కేవలం నన్నే కాదు, నా పేరెంట్స్ పెంపకాన్ని కూడా క్వశ్చన్ చేశావు. అండ్ ఏ ఇంట్లో అయితే నా పేరెంట్స్ పెంపకాన్ని క్వశ్చన్ చేస్తారో అక్కడ నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను. నీకు స్వేచ్ఛ కావాలి కదా, మరి వెళ్ళు. నిన్ను ఫ్రీ చేసేస్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోను. నేను ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితాల నుంచి వెళ్ళిపోతున్నాను. నేను అసలు ఎవరు ఆపుతున్నారో? వెళ్ళిపో, పో ఇక్కడి నుంచి. ఈ ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు. సో యు బెటర్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఆగు కల్పన.
అసలు నువ్వెవరివి కల్పనని ఈ ఇంటి నుంచి గెంటేయడానికి? ఈ ఇల్లు నాదే, ఈ ఇంట్లో అధికారం కూడా నాదే, కేవలం నాదే. కల్పన ఈ ఇంటి నుంచి వెళ్ళదు. వెళ్ళాల్సింది నువ్వు. అమ్మా, నేను చెప్పేది మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అబద్ధం చెప్తున్నది అతను, అబద్ధం చెప్తుంది తను. నేను అతని మాటలు రికార్డ్ చేసి ఉండాల్సింది. బ్లడీ ఊసరవెల్లి. చాలవి. నాన్నగారు, నాన్నగారు, మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? మీరైనా నేను చెప్పేది నమ్మండి. ఈ అమ్మాయి చాలా స్మార్ట్. తను మీ అందరినీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటోంది. షీఈ్ ఎ బ్లడీ గోల్డ్ డిగ్గర్. అన్నయ్య, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నయ్య. నీకు తెలుసు కదా నేను ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పను అని. నీకు తెలుసు కదా నేను ఇంత ప్లానింగ్ ప్లాటింగ్లు చేయలేను అని. చిన్న మీరు చెప్పేవారు కదా మీరు నా ఫ్రెండ్ అని. మీకు మీ అవ్వ మీద నమ్మకం లేదా? అరే వీడు కూడా నన్ను అడగలేదే. ఏం పర్వాలేదు, ఫుల్ పైసా వసూలు డ్రామా చేసే ఛాన్స్ వచ్చింది నాకు. నాకింకా ఎవరైనా చూసి తెచ్చిస్తే అంతే చాలు. ఈ డ్రామా చూసే మజా రెండింతలైపోతుంది కదా. ఆంటీ, ఈ విషయాన్ని పెద్దది చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదు. అవి తన తప్పుని ఎప్పటికీ ఒప్పుకోడు. నేను కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇంకా ఎగతాళి కానివ్వలేను. నేనింకా ఇంట్లో ఉండలేనాంటీ. గోల్డ్ డిగ్గర్ మాటి మాటికి ఇదే అన్నావు కదా. ఈ చౌదరి హౌస్ కి, ఈ ఫ్యామిలీలో నేను ఎందుకు వచ్చాను అని. ఎందుకంటే నాకు డబ్బు అండ్ హోదా కావాలని. ఆంటీ, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ మీరు తప్పుగా అనుకోకండి. నేను బాగా చదువుకున్న సెల్ఫ్ డిపెండెంట్ అమ్మాయిని. నేను కనుక అనుకుంటే నా ప్రపంచాన్ని నేనే నిర్మించుకోగలను. సరిగ్గా మీలానే. అసలు వేరే వాళ్ళ డబ్బు పేరు ఎవరికి కావాలో తెలుసా? జీరో లాంటి వాళ్ళకి. జీరో. పోనీలేండి, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను మీ కూతురుగా అనుకుని క్షమించండి. ఇక నేను ఇంట్లో ఉండలేను. ఇప్పుడు ఈ ఇల్లు నాకు నా ఇల్లు అనిపించట్లేదు. ఆగు కరిష్మా.